మరాఠా యోధుడు శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే 2024 పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చూపించారు. ఎన్సీపీని, శివసేనను చీల్చడం ద్వారా మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలగొట్టిన కీలుబొమ్మ షిండే ప్రభుత్వాన్ని నడిపించిన నాయకులకు పార్లమెంటు ఎన్నికలు పెద్ద చావుదెబ్బ కొట్టాయి. నవంబర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు ఎవరో కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. అందులో 150కి పైగా స్థానాల్లో మహారాష్ట్ర వికాస్ అఘాడీ మెజారిటీ ఓట్లు వచ్చాయి. షిండే నాయకత్వంలోని మహాయుతికి 125 స్థానాల్లో మెజారిటీ లభించింది. అయితే ఎన్నికల తుది గణాంకాలు ఇంకా పూర్తిగా రాలేదు. ఇది కొంచెం అటు ఇటుగా మారవచ్చు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 180 సీట్లు గెలుస్తామని మహా వికాస్ అఘాడీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 31 సీట్లు అఘాడీకి, 17 సీట్లు మహాయుతికి లభించాయి. ఇండిపెండెంట్గా నెగ్గిన ఒక అభ్యర్థి తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ను, ఎన్సీపీని కూడా ఈ ఎన్నికల్లో కరుణించారు. 10 స్థానాలకు పోటీ చేసిన ఎన్సీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఘన విజయానికి కారణం మరాఠా యోధుడు శరద్ పవార్ అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. జీవిత చరమాంకంలో ఉన్న పవార్ గాయపడ్డ పులి మాదిరిగా ఈ ఎన్నికల్లో పోరాడారు. అలసట లేకుండా ఆఖరు క్షణం వరకు శ్రమిస్తూనే ఉన్నారు. వామపక్షాల మద్దతే కాకుండా చిన్న చితక రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టారు. బీజేపీ అనాగరిక పాలన, రాజ్యాంగాన్ని మారుస్తారనే ప్రచారం, రిజర్వేషన్లు తొలగిస్తారన్న భయాలు కాంగ్రెస్కు, ఎన్సీపీకి బాగా కలిసి వచ్చాయి. నిరంతరం కరువుతో పీడితులైన మహారాష్ట్ర రైతాంగం ఈ రెండు పార్టీలకు మద్దతుగా నిలిచారు. ఉల్లిపాయల ఎగుమతిని నిషేధం సడలించినప్పుడు గుజరాత్ రైతులకు అనుకూలంగా కేంద్ర నిర్ణయాలు ఉండటంతో మహారాష్ట్ర ఉల్లి రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. వ్యవసాయ పనిముట్ల మీద జీఎస్టీ ఎక్కువగా ఉండటం రైతులకు కోపం తెప్పించింది. బీజేపీ రైతు వ్యతిరేకం అన్న భావన వారిలో బాగా ముదిరిపోయింది. శివసేన, ఎన్సీపీ చీలినప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు చీలిక వర్గంలోకి వెళ్ళిపోయి అధికారంలో భాగం పంచుకున్నారు. కానీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు మాత్రం ఉద్ధవ్ ఠాక్రేతోనూ, శరద్ పవార్తోనూ ఉన్నారు. శరద్ పవార్ నుంచి చీలిపోయిన అజిత్ పవార్ వర్గానికి ఒక్క పార్లమెంటు స్థానం మాత్రమే దక్కింది. అయితే శివసేనలోని షిండే వర్గం 7 పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. ముంబై, థానే, కళ్యాణ్ వంటి నగర పరిసరాల్లోని నియోజకవర్గాల్లో ఈ విజయాలు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ కూడా బాగా పుంజుకుంది. 2024 నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.